హిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. న్యాయంగా వెళ్తే కాంగ్రెస్ కు ఓట్లు పడవని అక్రమాలకు డబ్బు సంచులు పంచేందుకు కుట్రలకు తెరలేపింది. ఏకంగా డబ్బు సంచులతో కాంగ్రెస్ నేతలు యథేచ్ఛగా తిరుగుతున్నారు. జూబ్లీ హిల్స్ లోని ఓ ముఖ్య కాంగ్రెస్ నేత ఇంట్లో నుంచి నోట్ల కట్టలతో నాయకులు బయటకొచ్చారు. ఆ ఇంట్లో నుంచే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా బయటకొచ్చారు. రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహన్ రెడ్డి కూడా ఆ ఇంటి నుంచే బయటకు వెళ్లిపోయారు. మరోవైపు ఆ ఇంట్లో బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చారు. డబ్బు సంచులతో ఒక్కో నేత తమ తమ కార్లలో ఆ ఇంటి నుంచి దర్జాగా వెళ్లిపోయారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కు ఓటమి భయం పట్టుకుంది. అందుకే న్యాయంగా వెళ్లి ఓట్లు అడిగితే జనాలు ఎవరూ కూడా వాళ్లకు ఓట్లు వేయరు. అందుకే అక్రమాలకు పాల్పడదాం, డబ్బిచ్చి వాళ్ళని ఓట్లను కొందాము అన్న ఇదితోటి డబ్బు సంచులతోటి కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చారు అని అనుకోవచ్చా? పూర్తిగా ఓపెన్ గా డబ్బు సంచులు పట్టుకుని బయటకు వస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులను చూసి ఆ వార్తను ప్రసారం చేస్తే అక్కడికి వచ్చినటువంటి టీ న్యూస్ విలేకరిపై బెదిరింపులకు పాల్పడుతున్నటువంటి ప్రత్యక్షమైనటువంటి విజువల్స్ మనం తీసుకోవచ్చు. ఆయన అక్కడ ఉన్నటువంటి విజువల్స్ రికార్డ్ చేస్తా ఉంటే అక్కడికి వచ్చినటువంటి కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ కావచ్చు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళు టీ న్యూస్ రిపోర్టర్లు అంటూ పారిపోయినటువంటి పరిస్థితి, జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ఇష్టానుసారంగా డబ్బులు పంచుతాం, మీరు వీడియోలు తీస్తే ఫోన్లు లాక్కుంటాం, లేదంటే నాకు సంబంధం లేదంటూ వెళ్ళిపోతాం. ఇది పూర్తిగా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నటువంటి ఇవాళ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా లేదా, అసలు నిజంగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వం తనని కేవలం తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డిని ఎన్నుకోవడమే పాపమైనట్టుగా తెలంగాణ ప్రజల మీద పాపం ఒక పౌరుషం పెట్టుకుని వాళ్ళను ఇబ్బంది పెట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్రమాలకు పాల్పడుతూ డబ్బులు పంచుతున్నటువంటి వ్యక్తులను ఏకంగా విజువల్స్ తీస్తే రిపోర్టర్లో ఫోన్లు లాక్కున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడికి వచ్చినటువంటి టీ న్యూస్ రిపోర్టర్ శ్రీధర్ రెడ్డి కావచ్చు, అక్కడికి వెళ్ళినటువంటి రంజిత్ కావచ్చు, ఇంకా ఇతరులు మహేందర్ కావచ్చు, ఇతర రిపోర్టర్లందరూ కలిసి అక్కడికి వెళ్తే వాళ్ళ పైన జులుం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా అది ఒక సామెత ఉంది, లేక అధికారం వస్తే ఏదో చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజంగా దీన్ని ప్రజాస్వామ్య వాదులు చూస్తున్నటువంటి సందర్భంలో రాష్ట్రంలో, దేశంలో ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా అనేటువంటిది అయితే కనిపిస్తుంది. అక్కడకు వెళ్ళి ఒక డబ్బు డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ డబ్బు డిస్ట్రిబ్యూషన్ కంట్రోల్ చేయడానికి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని రిపోర్ట్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులపైన దాడి చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. నిజంగా అక్కడ డబ్బులు పంపిణీ జరగకపోతే వాళ్ళు ఎందుకు బయటికి రావాలి, ఎందుకు దాన్ని చూపించాలి, ఎందుకు టీవీస్ లో రాగానే భుజాలు తడుపుతున్నటువంటి ప్రక్రియ కొనసాగించాలి? ఎవరు వీళ్ళంతా? అసలు ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి 4 పాదాల మీద నడుస్తున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని కట్టడి చేయడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ తన విధిని నిర్వర్తిస్తున్నటువంటి సందర్భంలో రౌడీలుగా తయారయ్యి తెల్ల బట్టలు వేసుకొని శబ్దాలు వెనక దాగి ఉన్నటువంటి రౌడీలు బయటకు వస్తున్న సందర్భంలో ఇవాళ యారగెంట్ గా బిహేవ్ చేస్తూ జర్నలిస్ట్ ని దాడి పాల్పడుతున్నారు. ఇది ఎక్కడి న్యాయం అని అడిగితే ఫోన్లు లాక్కున్నటువంటి ప్రక్రియ కొనసాగిస్తున్నారు. వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన 22 నెలల కాలంలో పోగు చేసుకున్నటువంటి సంపాదనను ప్రజలకు యథేచ్ఛగా పంచిపెట్టడానికి ఇవాళ ఓటు రూపంలో వాళ్ళను కొనడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని బతికించవలసినటువంటి సందర్భంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నిలువురద్దమైనటువంటి భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఓటు హక్కును కాపాడడం కోసం ఇవాళ ఓటు స్వచ్ఛందంగా ప్రశాంతమైనటువంటి వాతావరణం వినియోగించుకోవాలనే టీవీ చెప్తుంది. కానీ భయంకరమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఇబ్బంది పెట్టే విధంగా. భాస్కర్, అసలు ఆ ఇల్లు ఎవరిది? ఆ ఇంట్లో నుంచి ఒక మంత్రి బయటకు వచ్చారు, సీఎం సన్నిహితుడు బయటకు వచ్చారు. ఆ ఇంట్లో ఇంకా బోరబండ కార్పొరేటర్ ఉన్నట్లు తెలుస్తోంది, జూబ్లీ డివిజన్ ఇన్ఛార్జీలు కూడా ఆ ఇంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు ఆ ఇల్లు ఎవరిది? పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నటువంటి తాండూరుకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ. ఆయన గతంలో తాండూరు నుంచి బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మంత్రిగా కూడా పనిచేశాడు. అధికారం వెళ్లిపోగానే ఆయన పార్టీ మారి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. పట్నం మహేందర్ రెడ్డికి సంబంధించినటువంటి నివాసంగా చెప్తాను. దాని పక్కనే లోకల్ గా ఉన్నటువంటి కార్పొరేటర్ నివాసం కూడా ఉంది. వాళ్ళిద్దరూ కూడా ఇరువురు అక్కడ సమావేశమై మంత్రి సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు రవి, రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోయల్ రెడ్డితో కలిసి బాబా ఫసీయుద్దీన్ కూడా అక్కడికి వచ్చారు. వీళ్ళంతా కలిసి అక్కడ వ్యవహారాలు నిర్వహించే క్రమంలో మరొక ఎంపీ, మరొక మంత్రి కూడా అక్కడికి వచ్చి ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడెక్కడ చేయాలని ముందు గేట్ లో మీడియా ఉండడంతో వెనక నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. నేరుగా వాహనాలు లోపలికి తీసుకెళ్లి బయటకు వచ్చారు. తర్వాత మీడియా రాగానే
మీడియా వచ్చేంత వరకు నడుచుకుంటూ లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు వాహనాల్లో బయటికి రావడం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీడియా వచ్చిందని చెప్పడంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి వాళ్ళంతా కూడా హుటాహుటిన వేరే వేరే ప్లేసుల్లో డబ్బులు డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చని చెప్పి వెళ్ళిపోవడం. ముందు నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం 3 రోజులు ముందు నుంచే ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బుల పంపిణీ విరివిగా జరపడానికి వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించినటువంటి వ్యక్తుల ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరిపించడానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుందనేటువంటిది పదే 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 కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేసినా ఏవి భారతీయ జనతా పార్టీ కనిపించవు. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయి అనేటువంటిది ఇవాళ ఓపెన్ గా జరుగుతున్నటువంటి, ఇంత జరుగుతుంటే ఒక్కసారి కూడా కంప్లైంట్ చేయకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పకుండా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘానికి ఒత్తాసుగా, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఒత్తాసుగా పనిచేస్తూ పోలీసులు వాళ్ళ అడుగులకు మడుగులు తుస్తూ ఇవాళ ఉదయం జరిగినటువంటి ఇన్సిడెంట్ చూసుకుంటే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి తక్కెలపల్లి రవీందర్ రెడ్డి ఇంట్లో, ఆయన నివాసం రెంటుకుంటున్నటువంటి ఇంట్లో భాస్కర్, ఇదే అంశంపై ఆల్మోస్ట్ గంటన్నర నుంచి టీ న్యూస్ లో ప్రసారం మనం కథనాన్ని ప్రసారం చేస్తున్నాము. మరి పోలీసులు ఇప్పటికైనా రెస్పాండ్ అయ్యారా? పోలీసులు వచ్చారా అసలు అక్కడికి? ఫ్లయింగ్ స్క్వాడ్ మాత్రం ఒకసారి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు పోలీసుల సైకిల్ తో ఫ్లయింగ్ స్క్వాడ్ వెళ్ళిపోయింది. కానీ అక్కడికి ఎవరు ఇంతవరకు ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి అధికారులు రాలేదు. ఫ్లయింగ్ స్క్వాడ్ 5 నిమిషాల పాటు అక్కడ ఉండి అక్కడ ఏం లేదని వెళ్ళిపోయింది. అంటే వాళ్ళు చేసేటువంటి, ఇప్పుడు అడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా మనకు రావాల్సింది వస్తున్నటువంటి సామెత కాబట్టి, అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి తీరు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీంట్లో భాగంగానే ఇవాళ అక్కడికి వస్తున్నటువంటి పోలీసులు కాదు. ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే ఎక్కడి నుంచి వస్తారండి? వాళ్ళేం సెంట్రల్ నుంచో లేకపోతే పాకిస్తాన్ నుంచో అమెరికా నుంచో రారు కాబట్టి కేవలం ఇక్కడ ఉండేటువంటి వాళ్ళే. వాళ్ళకి రేపు పొద్దున ప్రభుత్వంతో అవసరం ఉంటుంది, వాళ్ళు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటారు కాబట్టి ఫ్లయింగ్ స్క్వాడ్ సంబంధించినటువంటి అధికారులు కూడా అక్కడ తొత్తులుగా వివరిస్తున్నారు. వాళ్ళకి తొత్తులుగా వివరిస్తున్నటువంటి వాళ్ళకి పోలీసులు వంట పాడుతున్నారు. ఇదే రిపోర్ట్ ను ఎలక్షన్ కమిషన్ పంపుతారు. ఏం లేదు ఇక్కడ ఏదో చిన్న జరుగుతుందని. కానీ ఎలక్షన్ కమిషన్ లో ఉన్నటువంటి కొంతమంది నిజాయితీ పరులన్నా దీన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన అవసరం కమిషన్ పదే 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 బీఆర్ఎస్ పార్టీ ఇట్లా జరుగుతుందని చెప్తున్నా కూడా నెగ్లిజెన్సీగా వ్యవహరించడం పట్ల మాత్రం ఎలక్షన్ కమిషన్ పైన అనేక రకాల అనుమానాలు కనిపిస్తున్నాయి. దీనిపైన వెంటనే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దానికి ఇదే పోలీసులు జూబ్లీ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ కి మద్దతు తెలిపినందుకు ఒక మైనార్టీ నాయకుని ఇంటికెళ్లి నానా హంగామా చేశారు. మరి ఇప్పుడు డబ్బు సంచులతోటి బయటకు వస్తున్నారు, వాళ్ళందరూ కూడా లోపలుండి మీటింగ్ పెట్టుకున్నారు. మరి పోలీసులు ఎందుకు ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించట్లేదు? షేక్పేట డివిజన్ లో మొన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, నిన్న మాజీ ఎమ్మెల్యే సురేందర్ వీళ్ళంతా కూడా ప్రచారం చేస్తున్న సందర్భంలో లేడీ పోలీసులను పెట్టి దౌర్జన్యంగా ఒక విధ్వంసకాండలాగా వాళ్ళ పైన ఉచిగొలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సమావేశాలు ఏర్పరచుకొని డబ్బు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే పోలీసులు ఎవరు కనిపించారు. ఎందుకంటే అది పూర్తిగా వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆదేశాల మేరకు జరుగుతున్నటువంటి వ్యవహారం. నిజంగా జూబ్లీస్ జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక ఇవాళ 22 నెలలు జరిగినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలనకు జరగబోతున్నటువంటి ఎన్నిక. గతంలో 10 ఏళ్ల పాటు కేసీఆర్ చేసినటువంటి డెవలప్మెంట్ కు ఆయన చేసినటువంటి పరిపాలనకు జరగబోతున్నటువంటి ఎన్నిక అనుకోవచ్చు. కానీ ఇవాళ పూర్తిగా ప్రజలందరూ కూడా జూబ్లీస్ ఉన్నటువంటి దాదాపు 3 లక్షలకు పైగా ఓటర్లందరూ కూడా ఇవాళ ఎవరి వైపు కేసీఆర్ వైపు ఉన్నారనేటువంటి ఓపెన్ అయిపోవడంతో అనేక సర్వేలతో పాటు ప్రజాభిప్రాయాలు కూడా కేసీఆర్ అనుకూలంగా రావడంతో ఇక చేసేది లేక అనేక రకాలుగా కుట్రలు చేశారు. ముందుగా ఉన్నటువంటి దొంగ ఓట్ల వ్యవహారం కావచ్చు, తర్వాత తనకు సంబంధించినటువంటి కుటుంబ వ్యవహారంలో ఆ మాగంటి సునీతను రోడ్డుపైకి తీసుకురాసే వ్యవహారానికి వచ్చి ఆడకూతురని తెలియకుండా మాగంటి సునీత వ్యవహారాన్ని కూడా ఇబ్బంది పెట్టి తన చనిపోయినటువంటి భర్త విషయంలో కూడా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి వ్యవహారం చేశారు. ఇవాళ డబ్బులు వెదజల్లుతూ ఆ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే మాగంటి గోపీనాథ్ సంబంధించినటువంటి సామాజిక వర్గం సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ ద్వారా ఇక్కడ చెన్నైలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టి చేశారు. ఇదంతా బెడిసి కొట్టడంతో ఆమె స్టేజ్ పైన ఏడుస్తున్నటువంటి సందర్భంలో దొంగ ఏడుపు అని ఒక మంత్రి, కనీసం మహిళ అనేటువంటి గౌరవం లేకుండా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక మహిళ, అప్పటిదాకా రాజకీయాలతో సంబంధించినటువంటి మహిళ, పిల్లలే తన జీవితంగా బతుకున్నటువంటి మహిళను ఎన్నికలను నిలబెట్టిన సందర్భంలో ఆమె ఒక్కసారిగా బయటకు వచ్చి ఏడుస్తున్న సందర్భంలో ఆమె పైన అనేక రకాలుగా అవాకులు చవాకులు పేరినటువంటి ఒక బీసీ మంత్రి, ఆయనకు
వాటిని కూడా అధిగమించి వెళ్ళిన టీ న్యూస్ రిపోర్టర్ పై అక్కడున్న కాంగ్రెస్ గుండాలు దాడి చేశారు. అలాగే అక్కడ నుంచి వెళ్లిపోవాలి, మీరు ఇదంతా కూడా కవర్ చేయొద్దు అని చెప్పి మన రిపోర్టర్ ని బెదిరించే ప్రయత్నం చేశారు. వీడియో జర్నలిస్ట్ ఫోన్ కూడా లాక్కున్నారు. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రజాపాలన అంటే ఇదేనా? ఇది జరుగుతున్నటువంటి సందర్భంలో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాం. ఇంతవరకు పోలీసులు రాలేదు. రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఎందుకు పోలీసులు కేవలం తనకు సంబంధించినటువంటి డీజీపీ పదవి రెగ్యులరైజేషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అంతకాయిగా వ్యవహరిస్తున్నాడా, లేకపోతే నిజంగా ప్రజల శ్రేయస్సు కోసం మాట్లాడుతున్నాడు? తెలంగాణ ప్రజలంటే తనకు ఇష్టమని చెప్తున్నటువంటి శివధర్ రెడ్డి ఈ విషయంలో ఏం సమాధానం చెప్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటిది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలను షూట్ చేయడానికి వెళ్ళినటువంటి అదేం ప్రైవేట్ వ్యవహారం కాదు, ప్రైవేట్ ఫంక్షన్ కాదు, ప్రైవేట్ మీటింగ్ కాదు. వాళ్ళేం ప్రైవేట్ గా బయట ఉన్నటువంటి వ్యవహారంలో వీడియో తీసుకుంటే జర్నలిస్ట్ ఫోన్ లాక్కోవడం, కెమెరామెన్ ఫోన్ లాక్కోవడం, ఇది ఏ రకమైనటువంటి సాంప్రదాయం? ఇట్లాంటి అరాచక పాలనతో ఎప్పటికైనా ప్రజాస్వామ్య దేశంలో ముందుకు వెళ్ళేటువంటి వ్యవహారం ఉంటుందా? అనేక రకాలుగా అనుభవం ఉన్నటువంటి డీజీపీగా ఉన్నటువంటి శివధర్ రెడ్డి ఈ విషయాన్ని ఎందుకు కలిగేసుకోలేదు? టీ న్యూస్ రిపోర్టర్ ఫోన్ చేసి ఈ సమాచారం ఇచ్చినా కూడా సంఘటనా స్థలానికి ఇంతవరకు పోలీసులు రాలేదు. ఫోన్లు లాక్కునే ప్రక్రియ ఉంది. అసలు ఈ రాష్ట్రాలు ఏం చేయదలుచుకున్నారు? ఇట్లాంటి గొడవలతో ఇంకా ఎటు వెళ్ళదలుచుకున్నారు? 10 ఏళ్లలో సుభిక్షంగా సురక్షితంగా అన్నపూర్ణలాగా వెలిసినటువంటి తెలంగాణ వ్యవస్థ క్రైమ్ ఫ్రీ జోన్ గా, అదేవిధంగా డ్రగ్స్ ఫ్రీ జోన్ గా ఉన్నటువంటి ఈ వ్యవహారంలో ఇప్పుడు కొత్త సాంప్రదాయం చర్చిస్తున్నారు. ఇది ఇప్పటికైనా ఆపకపోతే రాబోయే రోజులలో ప్రజాస్వామ్యం కూని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అందరూ కూడా ఇవాళ కుట్రలకు తెరతీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అడ్డు వచ్చిన జర్నలిస్టు కాదు, సామాన్య మానవుల నుంచి ఎవరినైనా అడ్డుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యవహారం కొనసాగిస్తుంది. అడ్డగోలుగా డబ్బులు పంచడానికి, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి జూబ్లీస్ ఎన్నికల్లో కొత్త రకం సాంప్రదాయం చేపిస్తున్నారు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఇవాళ టెంపరీగా గెలవచ్చు, కానీ శాశ్వతంగా ఖచ్చితంగా వాళ్ళు గుణపాఠం తెలుసుకునేటువంటి రోజులు అసలు వెంటనే జర్నలిస్టులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ తీరు పట్ల వాళ్ళు తమ వ్యాఖ్యలు వెనకకి తీసుకోకపోతే జర్నలిస్ట్ సంఘాలు మాత్రం ఊరుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇదేనా సీనాలిటీ పోమని నేను ఏమంటున్నాను? ఇక్కడ నిలబడితే మీకేం మేము ఎక్కడైనా నుంచి ఏమైనా చేస్తాం, రైట్స్ ఉన్నామో కదా. ప్రాబ్లం ఏమైంది? మీ ప్రాబ్లం ఏమైంది? మీ ప్రాబ్లం ఏమైంది? బంద్ చేయను. మీ ప్రాబ్లం ఏం చేస్తుందో తెలుసలేదు. కెమెరా ఎందుకు బంద్ చేస్తామే? కెమెరా ఎందుకు బంద్ చేస్తాం? వచ్చి ఇక్కడ బెదిరిస్తున్నారు బయట. నీకెందుకు చూపాను అంటున్నా? మేము ఇంటి ముందు అంటే రోడ్ మీద ఎక్కడైనా ఉంటామన్నా. మేము వాళ్ళ సెక్యూరిటీ అడిగారు, వాళ్ళకి చూపించిన. ఇప్పుడు నువ్వే నీకెందుకు చూపించాలి? లోపలికి రమ్మన్నా అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎందుకు భయపడుతున్నారు మీరు? మేమెందుకు భయపడుతున్నాం? రోడ్డు మీద వరకు కూడా పెద్ద అయిపోతుందంట. రోడ్డు మీద పెద్ద అయిపోతుంది మాటలు. లోపలికి